రైట్. మనం అట్ ప్రెజెంట్ సెయింట్ జోసెఫ్ కాలేజ్‌లో ఉన్నాం తెలుసు. మనతో పాటు డీన్ గారు ఉన్నారు. మేరీ, వినయ, షీల గారు. షీల మ్యామ్ హౌ ఆర్ యూ? I'm fine, thank you, sir. అండ్ ఆల్రెడీ చూసాం సెయింట్ జోసెఫ్ కాలేజ్ సంబంధించిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గాని ఇవన్నీ అప్ టు ద స్టాండర్డ్స్ రిమార్కబుల్‌గా ఉన్నాయి. నిజం చెప్పాలంటే వే హెడ్ ఉన్నాయి. హౌ డు యూ మెయింటైన్ దిస్ స్టాండర్డ్స్? Sir, it is all because of the committed family at St. Joseph, what is there. హ్మ్. So, all of them try to give their best Hmm. in whatever is the position they are holding. హ్మ్. So, that is how this family together works in trying to make our vision and core values into reality హ్మ్. so that we can give our best and try for the holistic development of our students. ఓకే. ఫ్యామిలీ అనే వర్డ్‌ని కాయిన్ చేశారు. చాలా తక్కువ మంది, చాలా తక్కువ కాలేజెస్ మాత్రమే కాయిన్ చేస్తాయి. నిజంగా ఆశ్చర్యపరిచింది. ఇన్‌ఫాక్ట్ స్టూడెంట్స్‌ని కూడా ఫ్యామిలీలాగా ట్రీట్ చేయటం అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. అది పక్కన పెడితే అటానమస్ కాలేజ్ సెట్ ఆఫ్ స్టాండర్డ్స్, సెట్ ఆఫ్ వాల్యూస్ మీకున్నాయి. అండ్ కరికులమ్ కూడా దాదాపు వే హెడ్ ఉంది. అండ్ అప్డేషన్స్ గానీ, అప్‌గ్రేడేషన్స్ గానీ చూస్తే నాకే నిజంగా మతిపోతుంది. హౌ డిడ్ యూ కోప్ అప్ విత్ దిస్? సార్, ఇది అటానమీ మాకు ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు హ్మ్. 20% ఆఫ్ ఆ కెరిక్యులమ్ని ఇంప్రూవ్ చేయడానికి ఛాన్స్ ఇస్తున్నారు. హ్మ్. సో మేము ఏం చేస్తామంటే మా ఇండస్ట్రీ పార్ట్నర్స్తో, స్టేక్ హోల్డర్స్తో వీ కీప్ అ టైఅప్. హ్మ్. సో ఫస్ట్ యాజ్ ఇన్స్టిట్యూషన్ వీ ట్రై టు హ్యావ్ ఇండస్ట్రీ అకాడమియా మీట్. హ్మ్. ఇప్పుడు ఇండస్ట్రీలో ఏమి రెలవెంట్ థింగ్స్ ఉన్నాయి, హ్మ్. వాట్ ఈస్ దట్ ద ఇండస్ట్రీ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ ద స్టూడెంట్. హ్మ్. So the product that comes into the market from St. Joseph's family, what are they going to give to the industrial? Hmm. So we prepare them for that. Hmm. So we do have an industry academia meet where we call industry experts, academicians from different organizations and our alumni who are Hmm. already settled in the industry, Hmm. and we interact with them and we take the inputs. Hmm. వాళ్ళ దగ్గర నుండి తీసుకునే ఇన్పుట్స్ని దెన్ వీ ట్రై టు ప్రెజెంట్ ఇట్ టు ఆ బోర్డ్ ఆఫ్ స్టడీస్. Hmm. సో అకార్డింగ్ టు ఆ పేరెంటల్ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, వాళ్ళు ఇచ్చే గైడ్ లైన్స్తో మేము చేసే న్యూ ఇన్నోవేషన్స్ని Hmm. దాన్ని పెట్టి మా సిలబస్ కెరిక్యులమ్ని రీడ్రాఫ్ట్ చేసి స్టూడెంట్స్కి ప్రెజెంట్ రిక్వైర్మెంట్స్, సొసైటీ రిక్వైర్మెంట్స్కి దానికి ప్రిపేర్ చేస్తాం. Okay. సో ఈ ప్రిపరేషన్ చేసిన దాన్ని వీ ట్రై టు ఇన్కార్పొరేట్ లైక్ వాల్యూ యాడెడ్ కోర్సెస్, యాడ్ ఆన్ వేర్ ఇట్ ఈస్ ద డిపార్ట్మెంట్ దట్ ఆఫర్స్, Hmm. ప్లస్ ఎక్స్ట్రా సర్టిఫికేట్ కోర్సెస్, Hmm. స్కిల్స్, క్లియర్ ఎంటర్ప్రినర్షిప్స్, వీటివి అన్నీ కోసం. దెన్ వీ ఆల్సో కాన్సన్ట్రేట్ ఆన్ ఆ ఎన్ఈపి Hmm. which the central government is going on telling, Hmm. where we go for interdisciplinary Hmm. courses, like we call it as generic elective or multidisciplinary aspect, and all these aspects are incorporated in our program structure. Hmm. సో ఇది ఇచ్చేసి పిల్లలకు ఇంటర్న్షిప్, ప్రాజెక్ట్, Hmm. depending on the programs, we go for some programs where it is individual projects. Hmm. కొన్ని ప్రోగ్రామ్స్కి, జనరల్ ప్రోగ్రామ్స్కి ఏంటో గ్రూప్ ప్రాజెక్ట్స్ Hmm. అని పెట్టి వీ టేక్ అప్రూవల్ ఫ్రమ్ ఆ అకాడమిక్ కౌన్సిల్ Hmm. యాజ్ వెల్ ఆ గవర్నింగ్ బాడీ. Okay. సో వీళ్ళందరూ అప్రూవల్ తీసుకొని Hmm. we resubmit our minutes to our Dean CDC, Usmania University. Dani approval. So we try to follow it and we try to give our best back to the society Okay. where what we are receiving from it. మీరు ఒక మాట చెప్పారు, ఇన్నోవేషన్ అనే ఒక మాట చెప్పారు, దట్ ఎక్సైటెడ్ మీ. ఇన్నోవేషన్ అంటే ఒక ఇండస్ట్రియల్ నీడ్స్కి తగ్గట్టుగా, ఇండస్ట్రీ స్టాండర్డ్స్ తగ్గట్టుగా అడాప్టేషన్స్, ఇవన్నీ ఏఐ వచ్చేసింది, చాలా మెషిన్ లెర్నింగ్, ఇవన్నీ దాటుకుని పోతున్నాం. మనకి రానున్న రోజులు ఏ వస్తుందో తెలియదు. బట్ ఒక కరికులం డిజైన్ చేయాలి అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. దానికి తగ్గట్టుగా క్వశ్చన్ ఇయర్ ప్రిపేర్ చేసి, ఎగ్జామ్ కండక్ట్ చేసి, రిజల్ట్ తీసుకొచ్చి, మీరు చెప్పినట్టుగా వాల్యూ అడిషన్ ఒక సొసైటీకి కానీ, లేకపోతే ఒక ఇండివిజువల్ కానీ, ఒక స్టూడెంట్ కానీ ఇవ్వటం ఇట్స్ నాట్ జోక్ అనమాట. ఎలా, ఏం జాగ్రత్తలు తీసుకుంటారు? హౌ డు యూ కీప్ అప్ దట్ స్టాండర్డ్స్? ఆ స్టాండర్డ్స్ని స్టాండర్డైజ్ చేయడానికి ఎలాంటి స్టాండర్డ్స్ తీసుకుంటారు? సార్, ఇప్పుడు మేము చేసే ఈ చిన్న హోంవర్క్స్ ఉన్నాయి కదా, ఇండస్ట్రీ అకాడమియా, మళ్ళీ వీటిని అన్నిటినీ కూడా వీ ట్రై టు సీ దట్ వీ హ్యావ్ కంటిన్యూస్ ఇవాల్యుయేషన్ సిస్టమ్. టైమ్ టు టైమ్ ఇవాల్యుయేషన్ మేము చేసేది. వీ ట్రై టు పుట్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ సిస్టమాటిక్లీ ఫ్రేమ్డ్ అవుట్.
సో మేము చేసేదానికి ఎవ్రీ ఇయర్ అంటే ఇది ఒక ట్రెడిషనల్ ప్రాక్టీస్ అయిపోయింది. ఇప్పుడు వరకు 5 ఇండస్ట్రీ అకాడమియా మీట్స్ జరిగాయి. సో 5 ఇండస్ట్రీ అకాడమియా మీట్స్ జరిగినప్పుడు ఏంటంటే ఇన్పుట్స్ ఎలా వస్తుందో కొంచెం కొంచెం ఇంప్రూవ్మెంట్ చేస్తూ ఉంటాం మేము వాళ్ళతో. సో చేస్తూ ఉండి ఈ వాల్యూ యాడెడ్ ఇప్పుడు మీరు అన్నట్టు ఏఐ, మెషిన్ లెర్నింగ్ ఇవన్నీ డైరెక్ట్ ఉన్న మా ఓల్డ్ కెరికులం లారీ. అందుకే వీఆర్ ఇంట్రడ్యూసింగ్ న్యూ ప్రోగ్రామ్స్. మీకు ఆల్రెడీ చెప్పుంటారు బీకామ్ ఫిన్టెక్, then BCom investment banking and finance, then we are also going for BBA, we are going for business intelligence. So వీటన్నిటిలో కూడా అండ్ వాల్యూ యాడెడ్ కోర్సెస్లో కూడా సర్టిఫికేట్ కోర్సెస్ 30 hours సర్టిఫికేట్ కోర్స్ వేర్ స్టూడెంట్స్ ఆర్ ట్రైన్డ్ ఫర్ AI, ML వీటన్నిటిది కొంచెం వాళ్ళకు టేస్ట్ ఇచ్చి వాళ్ళు దాంట్లో ఒకవేళ సక్సెస్ఫుల్ అయ్యి వాళ్ళకు నిజంగా డెవలప్ అవ్వాలి అనుకుంటే దే డూ అడిషనల్ కోర్సెస్ అవుట్ సైడ్. సో ఇలాంటివి కన్నీ మేమందరం కలిసి పనిచేస్తామన్నమాట. లాస్ట్ క్వశ్చన్ మ్యామ్, క్రిస్ప్గా ఉంటుంది. +2 పాస్ అయిన స్టూడెంట్స్ కానీ పేరెంట్స్కి కానీ సెయింట్ జోసెఫ్లో జాయిన్ అవ్వాలంటే యూఎస్పీ కానీ ఎందుకు జాయిన్ అవ్వాలంటే వాళ్ళకేం చెప్తారు? సార్ ఇప్పుడు ఏదైనా మన అంటే మీరు చెప్పినట్టు అప్డేటెడ్ కెరిక్యులం అంటే ఇప్పుడు మా పిల్లలకు అంటే బెస్ట్ రావాలి అనుకున్నప్పుడు క్లియర్ మా కాలేజ్ ఈజ్ మోర్ ఆఫ్ అ పేరెంట్స్ చాయిస్ వేర్ దే వాంట్ టు గెట్ ద బెస్ట్ ఫర్ దేర్ చిల్డ్రన్, వేర్ చిల్డ్రన్ ఆర్ మేడ్ మార్కెట్ రెడీ and everything what they are going to learn here becomes practically oriented or trained for their employment, their entrepreneurship for the future. ఆ వ్యూతోనే పేరెంట్స్ మా దగ్గరికి వస్తారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ.